నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర నివాసంలో పట్టణ వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీడిక రాజేంద్ర మాట్లాడుతూ ఈ రోజు నుంచి పట్టణంలో 29 వార్డులు కూడా ప్రతి ఒక్క మాజీ కౌన్సిలర్ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని ఇంతవరకు జగనన్న ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాల గురించి వివరించి మరలా ప్రజలకు మంచి జరగాలంటే మన ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరికి తెలియపరిచే బాధ్యత మాజీ కౌన్సిలర్లకు కార్యకర్తలకు ఉందని తెలిపారు. మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. మనం పని చేయలేదని ఎవరంటాడు? ఏ గాడిద కొట్టుకుంటాడు చెప్తున్నారు. కొన్ని గాడిదలు ఏవో రాస్తున్నారు, కొన్ని గాడిదలు కొన్ని ఏవొస్తున్నారు, కొన్ని కుక్కలు ఏవో అరుస్తున్నారు, కొన్ని కుక్కలు ఏవో అరుస్తున్నారు, కొన్ని గాడిదలు ఏవో రాస్తున్నారు. నేను అడుగుతున్నాను, నేను అట్లా మేమేమో వాగ్దానాలు ఇచ్చాము, ఏం చేయలేదు దగ్గర కొంచెం చెప్పమని అడుగుతున్నాను. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మీ దగ్గర ఉంటాయి మేము మాట్లాడేది. నేను కావచ్చు, నాయుడు గారు కావచ్చు, మేమేమో హామీలు ఇచ్చాము, ఏమి ఎగ్గొట్టిస్తాం చెప్పమంటున్నాను. మున్సిపాలిటీలో మేమేమో హామీలు ఇచ్చాము, ఏమి ఎగ్గొట్టిస్తున్నాం. మరి మీ మంత్రి గారే వచ్చినంతగా ఇది నా మొదటి హామీ మహిళల ఆత్మగౌరవం అని చెప్పారే సంజయ్ రాయణ గారు వచ్చి. ఆ ఆత్మగౌరవం నిలబెట్టారా? తన మొదటి హామీ నిలబెట్టారా మున్సిపాలిటీకి? ఇంకా మొదటి హామీలు చాలా ఉన్నాయి, అవి పక్కన పెడతాను. మున్సిపాలిటీ గురించే మాట్లాడుతున్నాను. నిలబెట్టుకున్నారా అంటున్నాను. అది చేస్తారు ఇది చేసేస్తారని చెప్పారు. మనం చేసిన వర్కులను ఆఫ్ చేయించేస్తున్నారు. మనం ఏదైతే వర్కులు శాంక్షన్ చేయించామని ఆఫ్ చేయిస్తున్నారు. అధికారులకు చేయొద్దు అంటున్నారు. మన నాయకులకు కానీ కార్యకర్తలు పనులు చేయొద్దు అంటున్నారు. ఇదేనా అభివృద్ధి అంటే? అభివృద్ధిని అడ్డుకుంటున్నారు మీరు, అభివృద్ధి నిరోధకులు మీరు. మేము ఎప్పుడు అలా చేయలేదు. మనవని చెప్పారు జగనన్నప్పుడు ప్రతి గడపకి వెళ్ళాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. అక్కడ ఉన్న అక్కతో కానీ, చెల్లితో కానీ, అమ్మతో కానీ, అన్నతో కానీ, తండ్రితో కానీ, తాతతో కానీ, కొన్ని చోట్ల ముస్లిం వాళ్ళు ఇంటి లోపు పిలిచి మరీ మాట్లాడారు. బాబునికి పేరు విన్నాక చూడలేదు రా బాబు, ఇంటికి వెళ్ళి ముస్లిం వాళ్ళకి చూపించి అలా ఆశీర్వాదాలు తీసుకునే చాలా ఉన్నాయి. నిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారు? టిడ్కో మీరు ఇచ్చారా? పునాదిని మీరు వేసి వదిలేస్తే కట్టించాం. ఆ టిడ్కో స్థలం ఎవరు తీసుకున్నారు? నేను తీసుకున్నాను. ఆ టిడ్కో స్థలం నేను తీసుకున్నాను. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తీసుకున్నాను. నేను మంచి కార్యక్రమాలు చేద్దామని, దాన్ని మీరేమో చేతకాక ఎక్కడో కడతామని చేతకాక నేను ఇచ్చిన స్థలం కూడా పెట్టారు. దాన్ని మేమే కట్టాము, మేమే పూర్తి చేసాం, మేమే. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చికెన్ రేట్ ఏమో 250 పెరిగింది. 250 చికెన్ రేటు. ఇదే మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది. కొనుక్కోవలసింది చికెనే కొనుక్కోగలరు, అందుకంటే ఏం కొనుక్కోలేరు. చికెన్ రేట్ 250 రూపాయలు మీ ప్రభుత్వంలో. అలాగే గ్యాస్, బయట నమ్మే గ్యాస్ మిగతాది ఉండదు కదా, 1150 రూపాయలు. 1150 రూపాయలు బయట. మామూలుగా ఇచ్చిందేమో 1140 రూపాయలు. ఇదే గ్యాస్ ధర ఎంత పెంచారు మీరు చూడండి. మీ ప్రభుత్వంలో గ్యాస్ ధర ఎలా పెరిగిందో. అలాగే వంట నూనె కేజీ 200 రూపాయలు. వంట నూనె కేజీ 200 రూపాయలు. ఇదే మీ ప్రభుత్వం. ఇదే పేదల ప్రభుత్వం. ఇదే పేదలు కాచుకునే ప్రభుత్వం. 2750 రూపాయలు అయ్యింది. మీరు మా గురించి మాట్లాడతారు, మా ప్రభుత్వం గురించి. మన కొన్ని పేపర్లు రాశాయి, ఏవేవో హామీలు ఇచ్చేసిన రేటు చేయలేదు. ఏం చేయలేదు రండి చెప్పండి. హామీలు ఇచ్చింది మీ ప్రభుత్వం, హామీలు ఇచ్చారు మీ మంత్రి గారు, హామీలు ఇచ్చారు మీ ఎమ్మెల్యే గారు. రాజేంద్ర ఏ హామీ ఇచ్చాడో ఇచ్చిన హామీ నెరవేర్చాడు. చేయలేనిది శాతగారిని రాజేంద్ర ఎప్పుడు చెప్పలేదు. అవి ఎక్కడి నుండి మీ పేపర్ని చూపించమని అడుగుతానండి నేను. మీరు టీవీలో ఉంటే చూపించమని అడుగుతానండి నేను. రాజేంద్ర ఇచ్చిన హామీలు ఎక్కడ ఉన్నాయి సరే, మున్సిపాలిటీ కావచ్చు, మండలి కాడు కావచ్చు. దద్దమ్మను మీరు చేతగాని వారు, ఓట్ల కోసం మీరు మోసం చేసిన వారు, ఓట్ల కోసం హామీలు ఇచ్చిన వారు. హాస్పిటల్ 3 నెలలు కడతామని చెప్పారు. 2 సంవత్సరాలు ఇప్పుడిప్పుడు రేపో ఎల్లుండో ప్రారంభిస్తారట. మేము 70% 80% పూర్తి చేస్తాం. హాస్పిటల్ మేము తీసుకొచ్చి ఆ రోజు ఎన్నికల కోసం శంకుస్థాపన చేశారు. మీరా మా గురించి మాట్లాడేది?